ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే క్షేత్రాక్షేత్రరసాత్మికాం నిరుపమాం క్షేత్రజ్ఞ సత్పోషిణీం క్షేత్రేషాం క్షయవృద్ధిముక్త విభవాం క్షాత్ర ప్రతాపాంచితాం క్షేత్రక్షుణ్ణ విచారకాం కృషిగత క్షేత్రాన్న సంపత్ప్రదాం క్షేత్ర వివేకశీలన పదాం సరస్వతీం భావయే. సభకు నమస్కారం. డాక్టర్ భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మాతృపూజ మహోత్సవం 80వ భాగానికి, అట్లాగే ఆదిశంకరుల వారి శివానందలహరి 39వ భాగానికి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తోంది అక్షరార్చన వాక్స్థలి సమూహం. ఈరోజు ఆదిశంకరుల వారి జయంతి, అట్లాగే శ్రీమద్ రామానుజుల వారి జయంతి కూడాను. పెద్దలందరికీ ఈ రెండు పర్వదినాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, శంకర జయంతి రోజు మనం శంకరుల వారి శివానందుల గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆచార్య మల్లప్రగడ వారిని తమ ప్రసంగాన్ని ఆరంభించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆది దంపతుల పాదార విందాలకు సభ ఆది దంపతుల పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణమిల్లుతూ, జగద్గురువులైన ఆదిశంకరుల చరణ కమలాలకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ, భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తున్న మాన్య మహోదయులు డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావతుల కృష్ణమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు తదితరులైన సాహితీ సహవ్రతులు, పెద్దలు అందరికీ ముందుగా నా నమస్కారం. ఈ అంతర్జాల వేదిక ఆధారంగా జగద్గురువులైన ఆదిశంకరులు అందించిన శివానంద లహరిని ఆస్వాదించాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమంలోకి విచ్చేసిన మాన్య మహోదయులైన పెద్దలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈవేళ జగద్గురువులైన ఆదిశంకరులు ఆవిర్భవించిన పర్వదినం శంకర జయంతి మహోత్సవం. సంసారాధ్వని తాపభానుకిరణ ప్రోద్భూత దాహవ్యధాకిన్నానాం సంసారాధ్వని తాపభానుకిరణ ప్రోద్భూత దాహవ్యధాకిన్నానాం జలకాంక్షయా మరుభువి భ్రాంత్యా పరిభ్రామ్యతం అత్యాసన్న సుధాంబుధిం సుఖకరం బ్రహ్మాద్వయం దర్శయత్ ఏషా శంకర భారతీ, ఏషా శంకర భారతీ విజయతే నిర్వాణ సంధాయిని. ప్రాపంచిక విషయాల ఎండ తాకిడికి తట్టుకోలేక విలవిలలాడే ప్రాణి ఎండమావుల వెంట పరుగులు తీస్తే ఏం లాభం? దివ్యమైన అద్వైత అమృతాన్ని అనుగ్రహించిన ఆదిశంకరులు అందించిన వాంగ్మయ సుధాసాగరంలో దప్పిక తీర్చుకున్న ఓలలాడిన తాపశాంతి కలుగుతుంది కదా. నిర్వాణ సంధాయిని అయిన శంకర భారతి
నిరంతరం ప్రాణులందరి హృదయాలను జయించి లోకంలో సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టడానికి దివ్య దీపమై అలరారుతుంది అన్న అద్భుతమైన భావం వివేక చూడమణిలో మనకు కనపడుతుంది. ఏషా శంకర భారతీ విజయతే నిర్వాణ సంధాయిని. జీవుడైన మానవుడు దైవాన్ని విశ్వసించి భక్తితో ఆరాధించి వినయంతో నమస్కరించి నిండు గుండెతో ప్రస్తుతించి దైవ అనుగ్రహ ఫలంగా దివ్య జ్ఞాన సంపదను సంపాదించుకొని తానే పరమేశ్వరుడు అన్న అద్వైత దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవించగలడు. కర్మ భక్తి ఇవన్నీ జ్ఞాన సముపార్జనకు సోపానాలైతే జ్ఞానాదేవత కైవల్యం ఒక్క జ్ఞానం ద్వారా మాత్రమే మానవుడు మోక్ష సుఖాన్ని అనుభవించగలడు అన్న జీవన సత్యాన్ని అద్వైతమన్న పేరుతో దర్శించి మానవాళికి అనుగ్రహించిన మహనీయులు జగద్గురువులైన ఆదిశంకర్. కృష్ణ పరమాత్మకు చెల్లింది జగద్గురు అన్న మాట, వేదవ్యాస మహర్షికి చెల్లింది, ఆ తర్వాత ఆదిశంకరులకు మాత్రమే జగద్గురు అన్న మాట సరిపోతుంది. లోకంలో ఈ ముగ్గురే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు. వ్యాసుల వారు వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకునే అవకాశాన్ని మనకు అనుగ్రహించి తమ అమృతప్రాయమైన వాంగ్మయం ద్వారా మానవాళికి కనువిప్పు కలిగించి గురుస్థానంలో నిలిచిన మహనీయులు కాబట్టి జగద్గురు స్థానం వారికి చెల్లుతుంది. ఇక ఆదిశంకరులు భూమిపై నడయాడే ప్రతి మానవుడికి కావలసిన దివ్య అమృతాన్ని, జ్ఞానామృతాన్ని ప్రబోధించారు. లోకంలో ఎన్ని నదులున్నా గంగా నదికున్న పవిత్రత వేరు. లోకంలో ఎన్ని పర్వతాలున్నా హిమాలయం పర్వతానికి ఒక ప్రత్యేకత. ఎన్ని తీర్థాలు క్షేత్రాలున్నా గంగా యమున సరస్వతీ నదుల సంగమ స్థానమైన త్రివేణి సంగమం ప్రయాగకు ఒక విశిష్టత. అలాగే ఎందరో ఆధ్యాత్మికవేత్తలున్న భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణి సంగమమైన అద్భుత వాంగ్మయాన్ని మానవాళికి అనుగ్రహించిన ఆదిశంకరులకున్న విశిష్టత, ప్రత్యేకత అవి సాటి లేనివి. ఆదిశంకరులకు సాటి అయిన వారు ఎవరు అంటే ఆదిశంకరులు మాత్రమే. ఆ మహనీయులు మానవాళి తరించడానికి కావలసిన ఎన్నో అద్భుతమైన రచనలు చేసి మానవులు భక్తి పారవస్యంతో పాడుకోవడానికి వీలైన దివ్య స్తోత్రాలను కూడా రచిస్తే ఆ దివ్య స్తోత్రంలోని శివానందలహరిని ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నాం. శివానందలహరిలోని 39వ భాగానికి ఆత్మబంధువులందరికీ స్వాగతం పలుకుతూ, ఇందాక మోక్షం అనే మాట అనుకున్నాం. ఈ మోక్షం ఎప్పుడో మరణించిన తర్వాత వెళ్ళే ప్రదేశం అనే భ్రాంతిని పోగొట్టి ఆదిశంకరులు మానవుడు జీవించి ఉండగానే అనుభవించే సాటి లేని తరిగిపోని శాశ్వతమైన దివ్య ఆనందమే మోక్షం. అది జీవించి ఉండగానే లభించేది కాబట్టి జీవన్ ముక్తి అని దానికి పేరు అని చెప్పారు. జీవించి ఉండగానే ముక్తి అంటే విడుదల. మానవుడు స్వేచ్ఛగా ఉండడం కాదు, మానవుడి అంతరంగం స్వేచ్ఛగా ప్రాపంచికమైన ఆందోళనల నుంచి, ఆశల నుంచి, బాధల నుంచి, సుఖదుఖాల నుంచి అతీతంగా కేవలం పరమాత్మే తానన్న భావనలో నిలిచి ఉండడం జీవన్ముక్తి. అందుకు మార్గం నిరంతరము పరమాత్మ సంబంధమైన భావనను మనస్సులో నిలుపుకోవడం. అలా నిలుపుకోవడానికి అర్చన చేయవచ్చు, ధ్యానం చేయవచ్చు, పరమాత్మ యొక్క దివ్య కథలు వినవచ్చు, పరమాత్మకు నమస్కరించవచ్చు, పరమాత్మ దివ్య రూపాన్ని చూసి పరవశించవచ్చు. అనేక రకాల మార్గాలు ఉన్నాయి. మార్గాలు ఎన్నున్నా లక్ష్యం మాత్రం ఒకటే, నిరంతర చింతన. ఆ మాటే అంటున్నారు శివానందలహరిలోని 81వ శ్లోకంలో ఆదిశంకర్.
కంచిత్ కాలము మా మహేశ కంచిత్ కాలం ఉమామహేశ భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు కంచిత్ కాలము మా మహేశ. జీవన్ముక్తుడై ఎప్పుడూ పరమేశ్వర సంబంధమైన భావనలో శివ చింతనలో ఉండే భక్తుడి దినచర్య ఎలా ఉంటుంది? జీవన్ముక్తుడు అంటే జీవించి ఉన్నవాడే, మనతో పాటు అతడు కూడా మన ఎదురుగా కనపడుతూ ఉంటాడు. ఏమిటి మనకి అతడికి వ్యత్యాసం? ఎందువల్ల అతడు ఆ జీవన్ముక్తుడు కాగలిగాడు? ఆ ముక్తి స్థితిని, ఆ మోక్ష స్థితిని, ఆ దివ్య ఆనందాన్ని ఎలా అనుభవిస్తున్నాడు? అందుకు ఏం చేస్తున్నాడు? ఆ విశేషాలు చెప్పారు ఈ శ్లోకంలో. అది చెప్పారు. ఉమామహేశ కంచిత్ కాలం భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ కంచిత్ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ అవేక్షణైశ్చ కంచిత్ నుతిభిః ముదా త్వదర్పితమనాః ఈదృశీం దశాం యః ప్రాప్నోతి సహ జీవన్ముక్తః ఖలు. జీవన్ముక్త స్థితికి వివరణప్రాయంగా ఈ శ్లోక రచన చేశారు ఆదిశంకరులు. ఉమామహేశ ఇది సంబోధన. పార్వతీపతివైన ఓ పరమేశ్వర. అదేమి చిత్రమో గాని పరమేశ్వరుడికి గౌరీనాథ అన్నా, పార్వతీ పరమేశ్వర అన్నా, సాంబశివ అన్నా చాలా ఆనందం కలుగుతుంది. అర్ధనారీశ్వర స్వరూపులుగా అమ్మవారు ఎవరో అయ్యవారి భాగమేదో తెలియకుండా కలిసిపోయిన ఆది దంపతుల వృత్తాంతం కాబట్టి అది. అందుకని శివానంద లహరిలో కొన్ని ప్రత్యేక సందర్భాలలో అమ్మవారి పేరుతో కలిపి అయ్యవారిని ప్రార్థిస్తారు ఆదిశంకరు. అసలు ప్రారంభ శ్లోకమే అమ్మవారిని అయ్యవారిని కలిపి కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని ప్రారంభించి ఇద్దరికి కలిపి నమస్కారం చేశారు. ఇద్దరుగా కనపడుతున్న పార్వతీ పరమేశ్వరులు శివుడనే ఒక్క రూపంతో కనపడితే ఎలా ఉంటాడు? ఆ స్వామి లీల ఏమిటి? ఆ స్వామి మహిమ ఏమిటి? ఆ స్వామి గుణగణాలేమిటి? ఆ స్వామి రూప వైభవం ఏమిటి? ఆ స్వామి చరిత్ర ఏమిటి? ఆ విశేషాలన్నీ వరుసగా శివానంద లహరిలో ఆదిశంకరులు మనకు అనుగ్రహిస్తున్నారు. ఉమామహేశ ఈ శ్లోకంలో సంబోధన అది. ఓ పార్వతీపతి అయిన పరమేశ్వర, కంచిత్ కాలం కొంతసేపు భవతః పాదారవిందార్చనైః జీవితం అంతా నీ సేవలో గడపాలి, జీవితం అంతా నీ చింతనలో సాగాలి. అందుకు నేనేం చేస్తానంటే కొంతసేపు భవతః పాదారవిందార్చనైః నీ పాద పద్మాలను అర్చిస్తూ కాలం గడుపుతాను. కాలం గడుపుతాను అని ఆదిశంకరుల మనోభావం. కాలం గడుపుతాడు, జీవన్ముక్తుడైన వాడు అలా జీవిస్తాడు అని చెప్పడం కోసం. మరికొంతసేపు నిన్నే ధ్యానిస్తూ సమాధి స్థితిలో మనస్సు నిలిచి ఉంటుంది. కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ. ధ్యానము అంటే ధి ఆనం ధ్యానం, ధ్యై చింతాయాం, నిరంతర చింతన చేయడం ధ్యానం. ధి ఆనం అంటే బుద్ధిలో ఆ దైవము యొక్క తత్వాన్ని, రూపాన్ని నిలుపుకోవడం. రూపం కూడా కాదు, ప్రధానంగా తత్వాన్ని నిలుపుకోవాలి. తత్వం నిలుపుకోవడానికి ఆధారంగా రూపం. కేవలం ఇష్టదైవం యొక్క రూపాన్ని నిలుపుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. మతోన్మాదం ప్రబలిపోయి ఇతడొక్కడే దేవుడు మిగతా వాళ్ళు కాదని అది సంఘర్షణలకు, అశాంతికి దారితీసే ప్రమాదం ఉంటుంది. నామరూపాలు ఉన్నంత వరకు అది మతం. నామరూపాలకు అతీతమైన పరతత్వాన్ని ఆరాధిస్తే అది ఆధ్యాత్మికం. మతం నుంచి మనం ఆధ్యాత్మికం వైపు ప్రయాణం చేయాలి. అందుకని ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంతో ఆరాధించినా ఒకే ఒక్క పరతత్వాన్ని నేను ఆరాధిస్తున్నానన్న భావంతో సాధకుడు చేయవలసింది ధ్యానము. అందుకే పెద్దలు ఏమంటున్నారంటే ధ్యానం కానీ, అర్చన కానీ, అభిషేకం కానీ, పూజ కానీ ఇది ఒక పని అనుకుని చేయి. ఇవాళ ఈ పని చేయాలి కాబట్టి చేశాను, ఈ పని వేళ ఎక్కువసేపు చేశాను, ఎక్కువ సార్లు చేశాను అని కాకుండా, ధ్యానం చెయ్యడం ఒక పనిగా కాక ప్రతి పనిని ధ్యానంగా చేయవయ్యా.
పూజ చేయడం ఒక పని అనుకోక ప్రతి పనిని అర్చనగా భావించి చేయవయ్యా. అప్పుడు పరమేశ్వరుడికి నీ మనస్సు సన్నిహితం అవుతుంది సుమా. యాంత్రికంగా మొక్కుబడిగా కాక నిరంతరము ఆ చింతన మనస్సులో నిలవాలనే భావంతో మక్కువపడి ప్రతి పనిలోనూ పరమేశ్వర తత్వాన్ని దర్శించడానికి కావలసిన ప్రయత్నం సాధకుడు చేయాలి. ఆ చేసే సాధకుడు ఎలా ఉంటాడు అంటే, కొంతసేపు భవతః పాదారవిందార్చనై, కొంతసేపు పరమేశ్వరుడి పాద సేవలో కాలం గడుపుతాడు, ఆ పాదాలకు పూజ చేస్తాడు. మరికొంతసేపు ధ్యాన సమాధిభిశ్చ, ధ్యానం చేస్తూ సమాధిలో లీనమై ఉంటాడు. సమాధి అంటే మనం ఏమనుకుంటామంటే, ప్రపంచంతో సంబంధం లేకుండా కళ్ళు మూసుకుని బయట జరుగుతున్నది ఏమీ తెలియకుండా తానేం చేస్తున్నాడో ఇతరులకు అర్థం కాకుండా కళ్ళు మూసుకుని ఊరుకోవడం అని. అది పైకి కనిపించే రూపం. కానీ ఎప్పుడు అలా ఉండక్కర్లేదు. మామూలుగా ఉన్నప్పుడు కూడా అతడు సమాధిలో ఉంటాడు. సమాధి అంటే మరణించిన తర్వాత కట్టేది కాదు. జీవించి ఉండగా కళ్ళు మూసుకుని ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండేది కూడా కాదు. అలా కనిపిస్తుంది ఆయన సమాధిలో ఉన్నాడండి అంటే. ఆ స్థితిని సంపాదించడానికి చేసే ప్రయత్నంలో భాగం. ఆ స్థితి వచ్చిన తర్వాత సమాధిలో ఎలా ఉంటాడు అంటే, ఏ పని చేస్తున్నా పరమాత్మనే దర్శిస్తూ ఉంటుంది అతని మనస్సు. సమం అంటే పరబ్రహ్మ, ధి అంటే బుద్ధి. పరబ్రహ్మ యందు బుద్ధి నిలుపుకోవడమే సమాధి. నిరంతరం పరబ్రహ్మ యందు ఎవరి బుద్ధి ఉంటుందో అతడు సమాధిలో ఉన్నట్టు లెక్క. నిర్దోషం హి సమం బ్రహ్మ, భగవద్గీతలో చెప్పిన మాట. దోషరహితమైన సమస్థితి ఏది ఉందో దాన్ని బ్రహ్మ అన్నారు. అందుకని సమమునందు బుద్ధి నిలపడం సమాధి. సమాధి అంటే పరబ్రహ్మయందు నిరంతరం బుద్ధి ఎవరికి నిలిచి ఉంటుందో అతడు సమాధిలో ఉన్నట్టు. కళ్ళు మూసుకున్నంత మాత్రాన బుద్ధి అక్కడ ఉంటుందని నిశ్చయం లేదు. కాబట్టి బుద్ధి అక్కడ ఉండడానికి కన్నులు మూసుకుని ప్రపంచాన్ని దర్శించకుండా అంతర్ముఖుడు కావడానికి ఒక ప్రయత్నానికి అది ఉపయోగిస్తుంది. ఆ ప్రయత్నం సార్థకమై నిరంతరం దైవాన్ని చూసేవాడు కళ్ళు తెరిచినా కూడా కొండలు, గుట్టలు, నదులు, లోయలు, అయినవారు కానివారు అన్ని రూపంలో, ఇన్ని రూపాల్లో కనపడుతున్నది అతడొక్కడే, ఉన్నది ఒక్కడే అన్ని రూపాల్లో కనపడుతున్నాడు అన్న స్థితిని అనుభవిస్తాడు. ఇది సమాధి. కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ, ఈ ధ్యాన సమాధి స్థితి వల్ల మనస్సు పరమాత్మ తత్వంలో మునకలు వేస్తూ ఆనందిస్తుంది. అప్పుడు ఆ మనస్సుకు ఏ మాలిన్యం సోకదు, దోషరహితం. అందుకే నిర్దోషం అన్నారు. సమం అని కూడా అన్నారు. సమదర్శన స్థితిని అనుభవిస్తూ ఉంటుంది. బ్రహ్మతత్వము అంటే అంతటా వ్యాపించి ఉన్న ఒకే ఒక్క పరమాత్మ తత్వాన్ని దర్శించడానికి చేసే ప్రయత్నం. దర్శించడం అంటే కన్నులతో కాదు, మనస్సుతో, అంతర్నేత్రంతో. అది కంటికి కనిపించేందుకు వస్తువు కాదు, దానికి ఒక రూపం లేదు. మనకు అనుకూలంగా ఉండడం కోసం రామరూపం, కృష్ణరూపం, పరమేశ్వర రూపం, రకరకాల రూపాలు మనం కల్పించుకున్నాం. పరమాత్మే మన యందు దయతో ఇన్ని రూపాల్లో వచ్చాడు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, ఆరాధించే వారికి సౌకర్యం కలిగించడం కోసం రూపం లేని పరమాత్మ రూపాన్ని పొందాడు అని చెప్పారు. కాబట్టి ఆ రూపం లేనివాడు కాబట్టి కంటికి కనిపించడు. రూపంతో కంటికి కనిపించిన ఆ రూపం యథార్థం కాదు. ఆ రూపం ఏ తత్వానికి ప్రతినిధిగా ఉన్నదో ఆ తత్వాన్ని మనస్సుతో దర్శించే ప్రయత్నం సార్థకమైనప్పుడు, ఆ ప్రయత్నం సఫలమైనప్పుడు అతడు పొందే ఆనంద స్థితి సమదర్శన స్థితి. అది కంచిధ్యాన సమాధిభిశ్చ, పాదారవింద అర్చన చేయగా 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 తన ఇష్టదైవానికి పూజా పుష్పాలు సమర్పించి పూజ చేయగా 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 ఏమవుతోంది అంటే, మనస్సు నిరంతరము అతడు అంతటా ఉన్నాడు, అన్ని రూపాలలో ఉన్నాడు, ఏ పని చేసినా అతడి సేవయే అన్న ఒక నిశ్చయమైన స్థితి మనస్సుకు రావడం ధ్యాన సమాధి. కొంతసేపు ధ్యాన సమాధిలో ఉంటాం. ఈ ధ్యాన సమాధిలో ఉన్నవారికి మనస్సు నిలకడగా ఉంటుంది. ఆందోళన పడదు, ఆవేశపడదు, కలవరపడదు. ఎప్పటికప్పుడు అవసరమైన విషయాలను తెలుసుకుంటూనే ఉంటుంది. లౌకిక ప్రపంచాన్ని ప్రేమించకుండా, లౌకిక ప్రపంచాన్ని ద్వేషించకుండా, లౌకికమైన ప్రపంచంలో కర్తవ్యంగా భావించవలసిన విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకుని అవి నిర్వర్తిస్తూనే ఉంటాడు. మనస్సు మాత్రం పరమాత్మ యందు లీనమై ఉంటుంది. వైరాగ్యం అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా మనస్సు కరడుగట్టుకుపోవడం కాదు. ప్రేమ పెరిగి ప్రపంచం మొత్తాన్ని దైవ స్వరూపంగా భావించి ఆరాధించడం, ప్రేమించడం. గాలి లేని చోట పెట్టిన దీపం ఎలా నిశ్చలంగా ఉంటుందో ఆ మనస్సు నిలకడగా ధ్యానంలో నిమగ్నం కావడమే సమాధి. నివాత నిష్కంపైవ ప్రదీప అంటారు కాళిదాస మహాకవి కుమార సంభవ కావ్యంలో.
పరమేశ్వరుడు తపస్సు చేస్తున్న స్థితిని వర్ణిస్తూ ఎలా ఉన్నాడు పరమేశ్వరుడు అంటే, నివాత నిష్కంపైవ ప్రదీప, గాలి లేని చోట పెట్టిన దీపం ఎలా నిలకడగా అటు ఇటు రెపరెపలాడకుండా దీపకళిక ఎలా స్థిరంగా ఉంటుందో అలా ఉన్న మనస్సు కలిగిన వాడు. అలా ధ్యానంలో మనస్సు నిలకడగా నిమగ్నం కావడం సమాధి. జీవన్ముక్తుడు కొంత సమయాన్ని ఇలాంటి ధ్యాన సమాధిలో గడుపుతాడు. మరికొంత సమయం కంచిత్ కథాకర్ణనై, మరికొంతసేపు ఏం చేస్తాడు అంటే దైవ సంబంధమైన కథలు వింటూ ఆనందిస్తాడు, చదువుకుంటూ వింటూ. ఇక్కడ శ్రవణం అంటే పఠనం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. స్వయంగా చదువుకోవడం లేదా పెద్దలు చెప్తే వింటూ ఉండడం వల్ల మనస్సు ఈ కథలు వినగా 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 దైవ సంబంధమైన కథలు వినగా ఈ కథల చాటును దాగిన పరమార్థం వైపు మనస్సు ప్రసరించి దైవం మీద మరింతగా లగ్నం కావడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి కంచిత్ కథాకర్ణనై నతిభి, మరికొంత సమయం ఆ భక్తుడు పరమేశ్వరుడికి నమస్కరిస్తూ గడుపుతాడు. ఈ నమస్కారాలు కూడా ఎన్నో విధాలుగా ఉంటాయి. మామూలుగా రెండు చేతులు జోడించి హృదయానికి చేర్చి చేసే నమస్కారం ఆత్మ సమర్పణకు ఒక సంకేతం. ఓ చేతికి 5 వేళ్ళు, రెండో చేతికి 5 వేళ్ళు, రెండూ కలిపితే 10, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఈ 10 ఇంద్రియాలను మనస్సుకు చేర్చి దైవానికి సమర్పించడమే నమస్కారంలో ఉన్న ఆంతర్యం. ఇంద్రియాలు వాటి దారిన ఉంటూ ఉంటే కేవలం 2 చేతులు జోడించినంత మాత్రాన నమస్కారం కాగలిగే అవకాశం. ఇంద్రియాలు మనస్సును కలపడానికి నమస్కారం కాదు, అది తపస్సుతో సమానం అన్నారు. ఇంద్రియాణం మనసశ్చ ఐకాగ్ర్యం తపః. ఇలా 2 చేతులు జోడించి చేసే నమస్కారం మాత్రమే కాక మోకాళ్ళు ఉంచి నేలకు తాకించి చేసే నమస్కారం, సాష్టాంగ నమస్కారం, ఇవి కాక అంగ ప్రదక్షిణలు, పొర్లు దండాలు, ఇలా ఎన్నో రీతుల్లో నమస్కారాలు ఉన్నాయి. ఏ నమస్కారం చేసినా అందులో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే నమః, ఇది నాది కాదు, ఈ సమస్త సృష్టి నీ స్వరూపమేనయ్యా, నేను కూడా నీవే, నీలో భాగమే. ఈ స్థితిని మానవుడు పొందడానికి చేసేది నమస్కారం. కాబట్టి నతిభిః కంచిత్ కాలం నతిః నమస్కారం, కథాకర్ణనం కథలు వినడం, నమస్కారం వల్ల భక్తి కలుగుతుంది, స్వామి కథలు వినాలనే ఆసక్తి కలుగుతుంది. ఆ కథలు వింటున్న కొద్దీ స్వామి లీలా విశేషాలు, మహిమలు, గుణగణాలు భక్తి హృదయాన్ని మరింతగా మురిపింపజేసి భక్తి మరింతగా పెంపొంది స్వామికి మళ్ళీ మళ్ళీ నమస్కరించాలి అనిపిస్తుంది. నమస్కరించడం వల్ల కథాకర్ణనం, కథాకర్ణనం వల్ల నమస్కారం. దైవానికి నమస్కారం చేయడం వల్ల కథలు వినాలనే ఆసక్తి, కథలు వింటున్న కొద్దీ నమస్కరించాలనే బుద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ రెండు పరస్పర పూరకంగా, పరస్పర పోషకంగా ఉంటాయి, కానీ ఓదానికి ఒకటి విరుద్ధం కాదు. ఏమి నమస్కారం చేయడం మానేసి ఊరికి అదే పనిగా కథలు వింటున్నావు, కథలు వినడం మానేసి ఊరికి నమస్కారం చేస్తున్నట్టు, కథలు వింటే ఉపయోగం, ఇవన్నీ తెలుసుకుంటే ప్రయోజనం అని కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. కథ ఆకర్ణనం అనేది నమస్కరించే స్థితికి దారితీస్తుంది. నమస్కరించడం వల్ల కథలు వినాలనే ఆసక్తి కలుగుతుంది. రెండు ఒకదానికొకటి విరుద్ధమైనవి కానే కాదు. అసలు పరమాత్మ సంబంధమైన వృత్తాంతాలు వినడం అనేది సాధనలో, భక్తిలో 9 రకాలైన భక్తి మార్గాల్లో ఒక ప్రముఖమైన మార్గంగా చెప్పారు. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత భవత్. నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం మొట్టమొదటిది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇది పుంసార్పితా భక్తి విష్ణోశ్చేన్నవలక్షణ. వ్యాసుల వారు ప్రహ్లాదుని నోట పలికించారు. తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందన అర్చనమున్, సేవయు ఆత్మలో ఎరుకయున్, సంకీర్తనం గును చింతనం బను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంసు తలతుం సత్యంబు అన్నాడు పోతన్న గారి ప్రసాదుడు. వ్యాసుల వారి బాణికి పోతన్న గారి బాణి. విష్ణు శ్రవణే పరీక్షిత భక్తి. ఇందులో ఈ శ్రవణం అనే భక్తి, శ్రవణం ఒకటి, కీర్తనం ఒకటి, 9 రకాల భక్తుల్లో శ్రవణం మొట్టమొదటిగా చెప్పారు. ఈ శ్రవణం వల్ల తరించిన వాడు పరీక్షిత్తు కేవలం పరమేశ్వర సంబంధమైన కథలు, భగవత్ సంబంధమైన కథలు శుకయోగీంద్రుల వారు అలా ఒక్కొక్క కథ వివరిస్తుంటే ఆ కథ చాటున దాగిన ఆధ్యాత్మిక సుధను ఆస్వాదిస్తూ తన జీవితాన్ని సార్థకం చేసుకుని తరించాడు మహానుభావుడు. అందుకని శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత భవత్. కేవలం కథలు వినడం ద్వారా, శ్రవణ భక్తి ద్వారా మోక్షాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి నవవిధ భక్తులలో మొట్టమొదటిదైన ఈ శ్రవణ భక్తి చాలా ఉత్కృష్టమైంది.
అందుకని కంచిత్ కథాకర్ణనై, ఇంకా కొంతసేపు ఏం చేస్తాడు జీవన్ముక్తుడైన భక్తుడు అంటే కంచిదవేక్షణైశ్చ, మరికొంతసేపు ఆ భక్తుడికి తన ఆరాధ్య దైవం యొక్క రూపాన్ని చూస్తూ ఆనందించాలి అనిపిస్తుంది. మనకు ఇష్టదైవం, ఒక ఆరాధ్య దైవం అనుకుంటే ఆ దైవం యొక్క రూపాన్ని చూడాలి అని ఉంటుంది. విష్ణు భక్తుడికి విష్ణుమూర్తి రూపాన్ని చూడాలని ఉంటుంది. అలా నిలబడి శంఖచక్ర గదా పద్మధారి అయి లోకానికి ఆనందాన్ని కలిగించే దివ్యమంగళ విగ్రహంతో ఆయన కనపడితే చూసి పరవశిస్తాడు. లేదా ఆదిశేషువు మీద పవళించి విలాసంగా కనపడితే ఆ రూపాన్ని చూసి ముచ్చటపడతాడు. ఇలా అనేక రూపాలు. ఇష్టదైవాన్ని చూడాలి అనే కోరిక భక్తుడికి సహజం. దీన్ని రూపదర్శన కాంక్ష అంటారు. ఇది సగుణ భక్తిలో ఒక భాగం. నిర్గుణ భక్తి వచ్చేప్పటికీ రూపంతో పని ఉండదు, కానీ సగుణ భక్తిలో రూపాన్ని చూడాలనే కోరిక ఉంటుంది. దీన్ని దర్శన లాలస అంటారు. ఇది సహజ సిద్ధమైన విషయం భక్తుడికి ప్రారంభ దశ. పరమేశ్వరుడి వివిధ రూపాలను ఒక్కొక్క మారు ఒక్కొక్క రూపం దర్శిస్తూ ఆనందిస్తాడు భక్తుడు. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం, అలా ఆ రూపంలో అన్ని విశేషాలే. శాంత రూపం, పద్మాసనం వేసుకున్న రూపం, శశిధరమకుటం నెలవంక తురుముకున్న రూపం, పంచవక్త్రం 5 ముఖాలు, సజ్జోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుష ముఖాలతో 5 ముఖాలతో కనిపించే దివ్యమైన రూపం, త్రినేత్రం 3 కనులతో ఉండే రూపం, త్రిశూలధారిగా ఉన్న రూపం, గజ చర్మాంబరధారిగా ఉన్న రూపం, అమ్మవారు పక్కన ఉన్న రూపం. ఇవన్నీ సకలా రూపాలైతే నిష్కళా రూపం కేవలం లింగ రూపం. ఇన్ని రూపాల్లో ఆయన కనపడుతున్నాడు. దక్షిణామూర్తి రూపం, నటరాజ రూపం, శాంత రూపం, ఉగ్ర రూపం, తాండవ నృత్యం చేసే రూపం, గంగాధర రూపం. ఎన్ని రూపాలండి పరమేశ్వరుడికి! ఇలా ఎన్నో ఎన్నో రూపాలు, మనకు ప్రీతిపాత్రమైన రూపాలు. పరమేశ్వర భక్తుడికి పరమేశ్వరుడు ఏ రూపంలో ఉన్నా చూడాలనిపిస్తుంది. ఈ రూపాన్ని కాసేపు చూద్దాం, ఆ రూపాన్ని మరోసారి చూద్దాం, ఇంకో రూపాన్ని ఇంకొకసారి చూద్దాం అని అనేక రకాల రూపాలను, భంగిమలను ఇష్టపడతాడు భక్తుడు. మా లోకంలో మామూలుగా మనకు ప్రీతిపాత్రులైన వారి ఛాయాచిత్రాలు ఒక్కరివే వివిధ భంగిమల్లో చూస్తూ ఉంటాం. మనం రకరకాల దుస్తుల్లో చూసి ఆనందిస్తూ ఉంటాం. దైవం విషయంలో కూడా అలాగే తన ఇష్టదైవాన్ని వివిధ రూపాలలో, వివిధ భంగిమలలో చూసి ఆనందిస్తూ ఉంటాడు భక్తుడు. ఇది కంచిదవేక్షణైశ్చ, ఇలా కొంతసేపు ఆరాధ్య దైవము యొక్క రూపాన్ని చూసి, దివ్యమంగళ విగ్రహాన్ని చూసి, ఆ జగన్మోహన రూపాన్ని చూసి పరవశించిపోతూ ఉంటాడు. నుతిభిః, మరికొంతసేపు ఏవో స్తోత్రాలు, తనకు వచ్చిన స్తోత్రాలు ఏవో చదువుకుంటాడు. అనేక రకాల స్తుతులతో స్వామి గుణగణాలను, లీలలను, మహిమలను తలుచుకుంటూ ఉంటాడు. స్తోత్రం దేనికి అంటే అందులో స్వామి యొక్క వైభవం అంతా ఉంది. ఏం చేస్తే మనకి స్వామి లభ్యమవుతాడో ఆ విశేషాలు కూడా ఉంటాయి. అందులో పరమాత్మ గుణాలు ఉంటాయి. ఆ గుణాలు మనం అలవరుచుకోవాలని పారాయణ చేయగా కొన్నాళ్ళకి, ఎన్నో కొన్నాళ్ళకి అనిపించాలి. అందుకోసం అది దోహదం చేస్తుంది. కాబట్టి నుతిభిః, స్వామి వైభవాన్ని ప్రస్తుతిస్తూ, స్వామి యొక్క కళ్యాణ గుణాలలో ఏ ఒక్కటైనా జీవితకాలంలో ఒక్కనాటికైనా తాను అలవరుచుకోవాలి అనే భావన కలిగి ఆనందిస్తాడు. ఆ భావన కలిగితే పరవశించిపోతాడు. కంచిదవేక్షణైశ్చ నుతిభిః, ఇలా స్వామిని ప్రస్తుతిస్తూ, స్వామి వైభవాన్ని కీర్తిస్తూ కొంతకాలం గడుపుతాడు. ఇది జీవన్ముక్తుడి లక్షణంలో ఒక లక్షణం. ఈదృశీం దశాం, ఇటువంటి దశను ఆనందిస్తూ కాలం గడపడమే జీవన్ముక్తుడైన భక్తుడి స్వభావం. కొంతసేపు ఒక విధంగా, మరికొంతసేపు మరో విధంగా కాలం గడుపుతాడు భక్తుడు. అయితే అన్ని సందర్భాల్లోనూ ముఖ్యమైనది ఏమిటి అంటే త్వదర్పిత మనః. ఇది యాంత్రికంగా జరిగితే ఉపయోగం ఉండదు. అందుకని జీవన్ముక్తుడైన భక్తుడి మానసిక స్థితి ఎలా ఉంటుందంటే అన్ని సందర్భాలలోనూ మనస్సును నీయందే సమర్పించడం ఆ జీవన్ముక్తుడైన భక్తుడి లక్షణం సుమా అంటున్నారు ఆదిశంకర్. త్వదర్పిత మనః, మనస్సు దైవానికి అర్పించటం చాలా ముఖ్యం. నువ్వు పారాయణ చేసావా, రూపాన్ని చూస్తూ ఉన్నావా, స్తుతి చేసావా, నమస్కారం చేసావా, కథలు వింటున్నావా, ఏవైనా చేయవచ్చు. కానీ ఆదిశంకరులు ప్రబోధిస్తున్న మాట ఏమిటంటే ఏది చేసినా మనస్సు దైవానికి అర్పితం అవుతోందా, కావటం లేదా గమనించుకోవాలి సుమా. అయ్యేట్టుగా చేసుకోవాలి. కాకపోతే దాన్ని సవరించుకోవలసిన బాధ్యత ఉన్నది. అప్పుడు మాత్రమే ప్రయోజనం నెరవేరుతుంది, లేకపోతే వట్టి శ్రమ మిగులుతుంది. అందుకని ఈ దృష్టి ఉంటే
ఒకనాటికి కాకపోతే ఒకనాటికైనా ప్రారంభ దశలో రాకపోవచ్చు, యాంత్రికంగానే జరగవచ్చు. కానీ ఎన్నాళ్ళైనా యాంత్రికంగానే జరిగింది అంటే అక్కడ దృష్టి లేదు, లక్ష్యం లేదని అర్థం. కాబట్టి యాంత్రికంగా చేసే కార్యక్రమాలలో త్వదర్పిత మనః, నీ యందే మనస్సు నిలిపి ఉంచితే ఈ కార్యక్రమాలలో ఏది చేసినా, ఏ ప్రక్రియను అనుసరించినా, కాసేపు అర్చన, కాసేపు ధ్యానం, కాసేపు శ్రవణం, కాసేపు నమస్కారం, కాసేపు స్తోత్రం, కాసేపు దర్శనం, ఇలా ఏ ప్రక్రియను అనుసరించినా లక్ష్యం మాత్రం ఒకటే, అది మారలేదు. లక్ష్యం ఒక్కటే, మనస్సులో శివుడే నిలిచి ఉండడం అన్ని ప్రక్రియల్లోనూ సమానమే. అలా త్వదర్పితమనాః యః ప్రాప్నోతి సజీవన్ముక్తః, ఇలా జీవితమంతా భగవత్ సేవలో దైవ చింతనలో కాలం గడిపేవాడు జీవన్ముక్తుడు కదా. ఎందుకు ఈ మాట చెప్పారు అంటే, రోజు మొత్తం అంతా ఆ పూజా మందిరం ముందు కూర్చుని, లేకపోతే దేవాలయానికి వెళ్ళి క్షేత్రంలో కూర్చుని ఏదో కార్యక్రమం చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. కొంతసేపు పూజ చేయవచ్చు, కొంతసేపు కథ వినవచ్చు. ధ్యాన సమాధిభిశ్చ అని ఒక మాట ప్రయోగించారు. ఈ చేసిన పనుల ప్రభావం వల్ల మనస్సుకు దైవం గురించిన ఆలోచనలే మనస్సు నిండా నిండి ఉండి నిరంతరం ఆ చింతన కొనసాగాలి. అది జీవన్ముక్తుడి లక్షణం. ఇలా జీవితమంతా భగవత్ సేవలో దైవ చింతనలో కాలం గడిపేవాడు జీవన్ముక్తుడు కదా. యః ప్రాప్నోతి సహ జీవన్ముక్తః ఖలు. నారద భక్తి సూత్రాల్లో నారద మహర్షి భక్తుడి యొక్క ప్రధాన లక్షణాన్ని గురించి చెప్తూ మాట్లాడతారు. తదర్పిత అఖిలాచరత తద్విస్మరణే పరమ వ్యాకులత ఇతి. తదర్పిత అఖిలాచరత, ఏ పని చేసినా దైవానికి అర్పించాననే భావంతోనే చేస్తాడు. లౌకికమైన కర్తవ్యాన్ని పాటించకుండా ఏమి ఉండడు, ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉండడు. మొక్కు మూసుకుని కూర్చుని మీ బాధలు మీరు పడండి, నాకు ఇతరులతో సంబంధం లేదన్నాడు. ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తాడు, సంసార బాధ్యతలు నిర్వహిస్తాడు, కానీ మనస్సు మాత్రం దైవానికి అర్పితమై ఉంటుంది. ఈ పనులు యాంత్రికంగా జరుగుతాయి, దైవ చింతన నిరంతరం సాగుతుంది. దైవ చింతన యాంత్రికమైపోయి మనస్సు నిండా లౌకికమైన విషయాలు ఉండడం కాక, మనస్సు నిండా దైవం ఉండి లౌకికమైన క్రియాకలాపాలు యాంత్రికంగా నెరవేర్చే స్థితికి వస్తాడు జీవన్ముక్తుడి లక్షణం. సాధారణంగా భగవదర్పితంగా పుణ్యకర్మలు ఆచరించిన వారు, పాపక్షయమైపోయిన స్థితి కలిగిన వారు ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉంటారని, పుణ్యపాపల కర్మాల ఫలాలు అనుభవించవలసిన అవసరం లేకుండా పరమాత్మలో లీనమైపోతారని, అలా లీనం కావడమే ముక్తి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆదిశంకరులు మన భ్రాంతిని పోగొట్టి పై విధంగా భగవంతుని సేవించే భక్తుడు జీవించి ఉండగానే, బ్రతికి ఉండగానే ఏ బాధలు భయాలు లేకుండా హాయిగా అవేవి మనస్సును తాకకుండా దివ్యానంద స్థితిని అనుభవిస్తాడు సుమా. అతన్ని జీవన్ముక్తుడు అంటారు. అతడికి బాధలు ఉంటాయి కానీ మనస్సును తాకవు. ఆ బాధ వచ్చినప్పుడు బాధపడతాడు అంతే, భయం వచ్చినప్పుడు భయపడతాడు. కానీ భయపడినా బాధపడినా దైవ చింతన మనస్సులో ఉంటుంది కాబట్టి దాన్ని తట్టుకుని అర్థం చేసుకోగలుగుతాడు. ఈ బాధ రావడం సహజం, నేను మానవ రూపంలో ఉన్నాను కాబట్టి. మానవ ప్రాణికి బాధలు రావడం సహజం, ఈ ఆర్థిక సమస్యలు రావడం సహజం. ఇవన్నీ సహజమైన విషయాలు. జరగకూడదు ఏదో జరిగిందని కంగారు పడిపోయి, ఆ దిగులు పడిపోయి, ఆందోళన పడిపోయి, ఊరు నాడు ఏకం చేసి తాను బాధపడటమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా అశాంతి కలిగించే స్థితిలో అతడు ఉండడు. ఇలా రావడం సహజం, అనివార్యం, సృష్టి ధర్మం ఇది. దీన్ని గుర్తిస్తాడు. గుర్తించి దైవం నాకున్నాడని ఆనందం పొందుతూ దివ్య ఆనంద స్థితి అనుభవిస్తూ ఉంటాడు. అతడు జీవన్ముక్తుడు. అతడి దినచర్య ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు ఆదిశంకర్. ఎందుకు ఇన్ని రకాలు చెప్పారు అని ఆలోచిస్తే, ఏ మానవుడైనా ఒకే పనిని నిరంతరం చేస్తూ ఉండలేడు. జీవుడి స్వభావంలో వైవిధ్యాన్ని కోరుకునే గుణం. భక్తుడైనా వైవిధ్యం కావాలనిపిస్తుంది, విశ్రాంతి కావాలనిపిస్తుంది. విశ్రాంతి అంటే పని మానేయడం కాదు, పని మానేసి కూర్చోవడం విశ్రాంతి కాదు. కొంతసేపు అయ్యాక మరో పని చేయడం విశ్రాంతి. దైవ సేవ ఒక పద్ధతిలో కొంతసేపు చేశాక మరో పద్ధతిలో చేయడం తప్ప మానడం కాదు. మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పిన మాట, విశ్రాంతి అంటే పని మార్పు తప్ప పని మానివేయడం కాదు. కొంతసేపు ఒక పని చేశాక మరో పని చేసుకోవడం, కొంతసేపు చదువుకున్న తర్వాత ఏవో అవసరమైన పనులు చూసుకుని వస్తే ఆ పని అవుతుంది, ఈ పని అవుతుంది. అంతేగాని కొంతసేపు పని చేశాం కదా ఇక కూర్చుందాం, అలా కాదు. కాబట్టి ఊరికే కూర్చోవడం విశ్రాంతి కాదు, సోమరితనము. పని మానేసి కూర్చోవడం కర్తవ్యం నుంచి దూరం కావడం.
కాబట్టి పని మానేసి కూర్చోవడం విశ్రాంతి కాక మరో పని చేయడం నిజమైన విశ్రాంతి అని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పిన మాటను మనం పరిశీలిస్తే ఆదిశంకరులు కూడా దానికి అనుగుణంగా ఎంత అందమైన మాట చెప్పారు అంటే, కొంతసేపు పూజ చేస్తాడయ్యా, కొంతసేపు ధ్యాన సమాధిలో ఉంటాడు, కొంతసేపు నీ రూపాన్ని చూస్తూ ఆనందిస్తాడు అని ఇలా పని మార్పు చేసుకుంటూ ప్రక్రియ మార్చుకుంటాడు. కానీ మనస్సు మాత్రం త్వదర్పిత మనః. ఎందుకంటే ఏ పని చేయకుండా ఊరికే కూర్చోవడం సోమరితనం అవుతుంది కానీ విశ్రాంతి కాదు. కాబట్టి పని మార్పే విశ్రాంతి. కాబట్టి భగవత్ సేవ చేసే భక్తులు కూడా పని మార్చడం అంటే ఆ సేవకు దూరం అయిపోయే ప్రమాదం ఉంటుంది. అలా ప్రమాదం ఉంటుంది అని అనుకోవలసిన పని లేదు. పని మానివేస్తే ఉంటుంది, పని మార్చుకుంటే ఉండదు. అలాంటి ఇబ్బంది లేకుండా భగవత్ సేవని వేరు పద్ధతుల్లో చేస్తూ మనస్సు భగవంతుడికి అర్పితం చేసి ఉంటాడు. అప్పుడు భక్తిలో వైవిధ్యం ఉంటుంది కానీ వైరుధ్యం ఉండదు. మనస్సు మాత్రం నిరంతరము ఇష్టదైవాన్ని సేవించడంలో నిమగ్నమై ఉంటుంది. అందుకు తగిన మార్గం ఎంచుకుంటాడు జీవన్ముక్తుడైన భక్తుడు, నిజమైన భక్తుడు. అలాంటి వాడిని జీవన్ముక్తుడు అంటారు. అలా జీవన్ముక్తుడు కాగలిగిన భక్తుడు ఏమేమి చేస్తాడో ఈ శ్లోకంలో వివరించడం ద్వారా ఆదిశంకరులు భక్తులైన వారికి ఒక మార్గదర్శనం చేస్తున్నారు. ఎంతోసేపు పారాయణ చేయాలంటే మనస్సు నిలబడలేదంటే కాసేపు పారాయణ చేసిన తర్వాత కాసేపు ధ్యానం చేయవయ్యా, కాసేపు ఆ రూపాన్ని చూస్తూ ఆనందించవయ్యా. రకరకాల మార్గాలు. ఎక్కువసేపు దైవం మీద మనస్సు నిలపడానికి, ఒకే పని చేయడానికి జీవుడి మనస్సు సిద్ధంగా ఉండదు. కాబట్టి అనేక రకాల మార్గాలు ఆదిశంకరులు జీవన్ముక్తుడి లక్షణం చెప్పే వంకతో భక్తులందరికీ ఉపదేశం చేస్తున్నారు అనిపిస్తుంది. భగవత్ సంబంధమైన భక్తి మార్గాల్లో ఓసారి పాదపూజ, ఓసారి ధ్యాన సమాధి, ఇంకోసారి నమస్కారం, మరోసారి భగవత్ కథా శ్రవణం, ఇంకొకసారి స్తోత్ర పారాయణం. ఇలా తన మనస్సును నిరంతరం దైవానికే సమర్పించిన భక్తుడు జీవన్ముక్తుడు. పని మారింది కానీ లక్ష్యం మారల, ప్రక్రియ మారింది కానీ మనస్సులో ఉన్న దైవం మారల. దైవానికే సమర్పిస్తాడు. జీవితమంతా నిత్యము నిరంతరము ఇలా పరమేశ్వరమయంగా జీవించడాన్నే జీవన్ముక్తి అంటారు. ఏదో మరణించిన తర్వాత వచ్చేది కాదు మోక్షం. ప్రపంచంతో తాదాత్మ్యం బంధం, ప్రపంచంలో ఉంటూనే పరమాత్మతో తాదాత్మ్యం మోక్షం. నీ మనస్సు ఎక్కడుంది అనే దాన్ని బట్టి మోక్షమా బంధం అనేది, నువ్వెక్కడున్నావు అనే దాన్ని బట్టి కాదు. నువ్వు సంసారంలో ఉండొచ్చు కానీ నీలో సంసారం ఉండకూడదు అన్న. అలా ఉండకుండా ఏముండాలి? పరమాత్మ ఉండాలి. అలా కాలం గడిపే జీవన్ముక్తులకు కలిగే ఆనందం సాటిలేని ఆనందం. అది అనుభవైక వైద్యం తప్ప మాటలకు అదేది కాదు అని చెప్పారు. ఎవరైనా జీవితంలో ఏ లక్ష్యం కలిగిన వారైనా చేయవలసింది ఏమిటంటే కాలాన్ని వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఉబుసుపోక కబుర్లతో, పనికిరాని విషయాలు పదే పదే చర్చించడంతో, వృధా వాగ్వాదాలతో కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా దైవాన్ని గురించిన చింతన చింతన చింతన. లౌకికమైన వ్యవహారంలో కొన్నిసార్లు మాట్లాడవలసి వస్తుంది. 10 మాటలకి బదులుగా ఒక్క మాటతో సమాధానం చెప్పాలి. ఇలా వీలైనంత వరకు మాటలు తగ్గించుకుంటే మాట్లాడవలసిన అవసరం తగ్గుతుంది. కాబట్టి ఆలోచన తగ్గుతుంది. క్రమంగా ఈ సమయం మనస్సు దైవానికి అంకితం చేసే ప్రయత్నం చేయడం. అందుకని లౌకిక విషయాలు పరిమితంగా మాట్లాడడం అనేది దైవ చింతనకు దగ్గర చేసే విషయం. లక్ష్య సిద్ధి కోసమే సమయాన్ని వెచ్చించాలని భక్తులకు కూడా ఇదే పరమ ధర్మమని పరోక్షంగా ఆదిశంకరులు తెలియజేస్తున్నారు. కాలక్షేపం చేసేయకూడదు మనం జీవితంలో అనేది ఆదిశంకరుల యొక్క అభిప్రాయం. జీవితం మానవుడి కాలక్షేపం కాకూడదు, అది దేవుడి కార్యక్రమం కావాలి. కాలక్షేపో న కర్తవ్యం, కర్తవ్యం హరికీర్తనం. ప్రాపంచిక విషయాలు చర్చించడానికి, వ్యర్థ ప్రసంగాలకు, పనికిమాలిన వివాదాలకు మన కాలాన్ని వెచ్చించకుండా బాధ్యతలు, కర్తవ్యం ఎంతవరకు అవసరమో ఆ పనులు నిర్వర్తిస్తూ మిగిలిన సమయం భగవత్ సేవలో గడపడం, ఆ పనులు నిర్వర్తించే సమయంలో కూడా మనస్సులో దైవ చింతన కలిగి ఉండడం జీవన్ముక్తుడి లక్షణం. నిరంతర దైవ చింతనే అతడి కార్యక్రమం. తన మనస్సు, తన వాక్కు, తన శరీరము పద్ధతులు మారినా వేరువేరు పద్ధతుల్లో వినియోగిస్తూ త్రికరణ శుద్ధిగా నిరంతరము దైవ చింతనలో గడపడమే జీవన్ముక్తుడి విధానం. ఎందుకని ఈ విధానం అవసరం అంటే, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యౌవనం. ఆదిశంకరులు శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో చెబుతారు, పరమేశ్వర నీకు విన్నవించుకుంటున్నానయ్యా, ఆయుర్నశ్యతి
పశ్యతాం, చూస్తూ ఉండగానే ఆయుర్దాయం క్షయమైపోతుంది. ప్రతిదినం యాతి క్షయం యౌవనం, జవసత్వాలు ఉడిగిపోతున్నాయి, శక్తి తగ్గిపోవడం తెలుస్తూనే ఉంది. ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః. జగద్భక్షకుడైన పరమాత్మ కాలస్వరూపుడుగా ఉండి కాలంలో వచ్చే మార్పులు తీసుకొస్తూనే ఉన్నాడు. అబ్బో నాకు సంపదలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, ఇంకా నాకు లోటే ఉంది అనుకున్న ఉపయోగం లేదు. లక్ష్మీ తోయతరంగ భంగ చపలా, సముద్రపు కెరటాలు ఎలాగైతే అవి నిలబడకుండా వెళ్ళిపోతాయో సంపదలు కూడా ఉంటాయని నిశ్చయం లేదు. ఎంత సంపన్నుడైన పరిస్థితులు మారవచ్చు. విద్యుచ్చలం జీవితం, మెరుపు తీగ వంటిది ఈ జీవితం సుమా. కాసేపు తళుక్కుమంటే తళుక్కుమనవచ్చు, కానీ శాశ్వతం కాదు కదా. తస్మాత్ మాం శరణాగతం శరణద త్వం రక్ష రక్షాధునా. తస్మాన్ మాం శరణాగతం, శరణాగతి పొందుతున్న నన్ను గమనించవయ్యా. శరణదా, శరణు ఇవ్వు స్వామి. త్వం రక్ష రక్ష అధునా, నువ్వు రక్షించు స్వామి, ఇప్పుడే రక్షించవయ్యా. ఇప్పుడే నా మానసిక స్థితిని గమనించి నా మనస్సు నీ యందు నిలబడేట్టు చెయ్యమని ప్రార్థన. ఇది శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఆదిశంకరుడు. శరణు ఇచ్చే స్వామి, నువ్వు కదా శరణిచ్చేవాడివి, నిన్ను శరణు వేడుతున్నానయ్యా. నువ్వే శరణాగత రక్షకుడివి కదా. చూస్తూ ఉండగానే ప్రతిదినము ఆయుర్దాయం తరిగిపోతుందా, యవ్వనం అంతరించిపోతుందా, జవసత్వాలు ఉడిగిపోతున్నాయా, వెళ్ళిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు కదా. సముద్రపు నీటి కెరటాల వలె సంపదలు చెంచలం కదా. జీవితం మెరుపు తీగ వలె క్షణికం కదా. కాబట్టి నన్ను ఇప్పుడే నీవాణ్ణి చేసుకుని రక్షించు స్వామి అని శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో మనం దైవాన్ని ఏమని ప్రార్థించాలో ఆ ప్రార్థించే విధానాన్ని మనకు చూపించారు ఆదిశంకర్. కాబట్టి అర్చన, స్తోత్రం, వందనం, దర్శనం, శ్రవణం, ఇలా ప్రక్రియను మార్చుకుంటూ నిరంతరం దైవ సేవలో శరీరం, నిరంతరం దైవ చింతనలో మనస్సు, నిరంతరం దైవ సంబంధమైన ఆలోచనలలో బుద్ధి నిమగ్నమై ఉండడం జీవన్ముక్తుడి లక్షణం. ఏ ప్రాణి అయినా ఈ లక్ష్యంతో జీవించినప్పుడు అంతులేని ఆనందాన్ని అనుభవించగలుగుతాడు అని ఆదిశంకరుడు ఈ శ్లోకం ద్వారా ఒక చక్కని ఉపదేశాన్ని సమస్త మానవాళికి అనుగ్రహిస్తున్నారు. మన శాస్త్రం సంప్రదాయం కూడా ఏం చెప్తోంది అంటే, కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత అలసటగా అనిపిస్తే ధ్యానం మానేవయ్యా, మానేసి లౌకికమైన విషయాల్లోకి రావద్దు. జపేన్మంత్రం ధ్యానాశ్రాంతో జపేన్మంత్రం జపాశ్రాంతశ్చ చింతయేత్ జపధ్యానాదియుక్తస్య విష్ణు శీఘ్రం ప్రసీదతి. ధ్యానంలో అలసిపోతే మంత్రజపం చెయ్యి. మంత్రజపం చేసి అలసిపోయావా, కాసేపు ధ్యానం చెయ్యి. ఇలా నిరంతరం చేసే జప ధ్యానాల వల్ల దైవ అనుగ్రహాన్ని వెంటనే పొందే అవకాశం లభిస్తుంది సుమా. కొంతసేపు ధ్యానం చేసి అబ్బో ధ్యానం చేశాను అలసిపోయాను అని కాబట్టి వెంటనే మళ్ళీ ప్రాపంచిక విషయాల్లో మునిగిపోతే ఉపయోగం ఉండదు సుమా. ఇలా చేస్తూ అన్ని వేళలా ఒక దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు జీవన్ముక్తుడైన భక్తుడు అంటున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకం. మనం రమణ మహర్షి జీవితాన్ని పరిశీలించిన, రామకృష్ణ పరమహంస మొదలైన మహనీయుల జీవితాలను గమనించిన ఈ విషయం మనకు స్పష్టమవుతుంది. వాళ్ళు జీవన్ముక్తులే, కానీ ఎప్పుడు జపమో ధ్యానమో ఎందుకు చేస్తూ ఉంటారు అంటే, మనస్సు ఇలా చేస్తే నిలబడుతుందని తమ ఆచరణ ద్వారా మనబోటి వారికి తెలియచేయడం కోసం. నిరంతరం ఆనంద పారవస్యంలో మునిగి తేలుతూ ఉన్నా కూడా అంతరంగంలోనే అంతర్యామిని అనుక్షణము అవలోకించగలిగిన అదృష్టవంతులై ఉండి కూడా వాళ్ళు అర్చన మొదలైనవి ఎందుకు నిర్వహిస్తూ ఉంటారు అంటే, ఆ అర్చన ఫలితాన్ని లోకక్షేమం కోసం ధారపోయడానికి, వారు సాధించిన పుణ్యఫలం లోకానికి క్షేమం కలిగిస్తుందనే అభిప్రాయంతో. వాళ్ళకి పుణ్యం మీద కోరిక లేదు, కానీ వారు చేసే పుణ్యకార్యాల ఫలం ప్రపంచానికి మేలు కలిగించాలి అనే అభిప్రాయంతో వారు చేస్తూ ఉంటారు అని మహానుభావుల
జీవిత చరిత్ర మనం పరిశీలిస్తే రమణ మహర్షిని కానీ రామకృష్ణ పరమహంసని కానీ వాళ్ళ జీవితాలను చూస్తే మనకు ఆ విషయం అర్థం. రామకృష్ణ పరమహంసకు తెలియని విషయాలు ఏమున్నాయండి? రమణ మహర్షికి తెలియని విషయాలు ఏమున్నాయి? ఆయన ఏదో ఉగుసుపో కబుర్లతో కాలక్షేపం చేస్తున్నాడా? లేదే. నిరంతరము దైవ సంబంధమైన క్రియాకలాపాల్లోనే ఉంటున్నాడు. నోరు తెరిచి మాట్లాడితే దైవాన్ని గురించే మాట్లాడతాడు. ఊరికే కూర్చొని ఆలోచిస్తే దైవాన్ని గురించే ఆలోచిస్తాడు. ఇది జీవన్ముక్తుడి లక్షణం. అందువల్ల తమకు ఈ క్రియాకలాపాలతో నిమిత్తం లేకపోయినా కూడా తమను చూసి సామాన్యులు అనుసరిస్తారు కాబట్టి సామాన్యులైన వారికి మంచి మార్గాన్ని చూపించడం కోసం, వాళ్ళని మంచి మార్గంలో నడిపించడం కోసం మహాత్ములు అర్చన మొదలైనవి నిర్వహిస్తూ ఉంటారు నిరంతరం. అందుకే రామకృష్ణ పరమహంస చమత్కారమైన మాట అన్నారు, జ్ఞాని నటుడు. నటుడు ఎందుకన్నారు అంటే ఆయనకి పూజ చేయవలసిన అవసరం లేదు, కానీ చేస్తూ ఉంటాడు. ధ్యానం చేయవలసిన అవసరం లేదు, చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తానే శివుడని తెలుసుకున్నవాడు, తనలో శివుడిని నిరంతరం దర్శిస్తూ ఉండేవాడు, తనకు శివుడికి ఉండే అభేద అద్వైత దివ్య ఆనంద పారవస్య స్థితిని అనుక్షణం అనుభవిస్తూ ఉన్నవాడు. అయినా కూడా చేస్తూ ఉంటాడు. దీన్ని భగవద్గీతలో గొప్ప మాట చెప్పాడు, కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ. జనక మహారాజుని పోలిక చెప్పారు. జనక మహారాజు మొదలైన వారు. జనక మహారాజు ఎలాంటి వాడు అంటే ఆయనకి విదేహుడు అని పేరు. వాళ్ళ రాజ్యం విదేహ రాజ్యం కావచ్చు. అంటే దేహ భావన లేకుండా నిరంతరం దైవ చింతనలో కాలం గడిపే స్వభావం కలిగిన వాడు, గొప్ప జ్ఞాని, గొప్ప వైరాగ్య భావ సంపన్నుడు. అయినా కూడా అన్ని కర్మలు ఆచరిస్తూనే ఉన్నాడు. ఎందుకని అంటే లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. తాను చేసే సత్కర్మ ఆచరణ వల్ల లోకానికి మేలు కలుగుతుంది అనే అభిప్రాయంతో. ఎందువల్లంటే ఆయన చేస్తే ఆయన చూసి ఇతరులు చేస్తూ ఉంటారు. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అన్నాడు గీతాచార్య భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. శ్రేష్ఠులైన వారు, ఉత్తములైన వారు ఏది చేస్తూ ఉంటారో దాన్నే లోకం అనుసరిస్తుంది. కాబట్టి ఉత్తములైన వారు సత్కార్య ఆచరణ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ కోసం కాదు, లోకం కోసం. వాళ్ళకు పుణ్యం మీద కాంక్ష లేదు, పుణ్యం వల్ల కలిగే లాభాల మీద దృష్టి లేదు. సత్కర్మాచరణ నిరంతరం చేయడం ద్వారా తాము ఇప్పుడు ఏ ఉన్నత స్థితిలో ఉన్నారో అదే స్థితిలో కొనసాగడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో, ఈ స్థితిని సంపాదించుకునే ఇతరులకు మార్గదర్శనం చేయడానికి బాగుంటుందనే అభిప్రాయంతో వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. దీన్ని మహాభారతంలో యక్షుడి రూపంలో యమధర్మరాజు వచ్చి పరీక్షించినప్పుడు యక్ష ప్రశ్నలు అరణ్య పర్వం చివరిలో కనిపించే ఘట్టం. ఏమిటయ్యా మానవుడు నడుచుకోవలసిన దారి అని అడిగాడు ఆయన. ధర్మరాజు సమాధానం చెప్పాడు, మహాజనో ఏన గతః సపంథః. మహాత్ములైన వారు ఏ మార్గంలో నడిచారో అదే మానవుడు నడుచుకోవలసిన మార్గము సుమా. మనం ఎలా నడుచుకోవాలి అనేది మహాత్ములు చూసి నేర్చుకోవాలి. అందుకే వాళ్ళని ఆదర్శ పురుషులు అన్నారు. ఆదర్శం అంటే అద్దం. అద్దంలో చూసి మన కట్టు, మన బొట్టు, మన జుట్టు ఎలా సరి చేసుకుంటున్నామో, భౌతికమైన రూపురేఖ విలాసాలను అద్దం ఆధారంగా ఎలా సరి చేసుకుంటున్నామో, మన మానసికమైన భావాలను, మన ప్రవర్తనను మహాత్ముల జీవితాలను చూసి సరి చేసుకోవచ్చు. వాళ్ళలాగా జీవించాలి, వాళ్ళలాగా ఆలోచించాలి, వాళ్ళలాగా చేయాలి. ఆ కథలు చదువుకుని మురిసిపోవడం కాదు. ఆ కథలు చదువుకోవడం ద్వారా, వాళ్ళ చరిత్రలు తెలుసుకోవడం ద్వారా, వాళ్ళని అర్చించడం ద్వారా వాళ్ళ వలే జీవించడానికి ఎంతో కొంత శాతం మనం ప్రయత్నం చేయడం. అందుకోసమే ఆ కథలు వచ్చాయి, అందుకోసమే వారిని అర్చించడం. అందుకని మహాత్ములైన వారు నడుచుకున్న మార్గమే మనం నడుచుకోవలసిన మార్గం. ఒక రాముడి కథ విని ఏకపత్ని వ్రత ధర్మాన్ని, పితృవాక్య పాలన ధర్మాన్ని, రాజ్యం మీద కాక ధర్మం మీద దృష్టి పెట్టాలనే ఆలోచనని, ఒక ధర్మజుడి కథ వింటూ ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని మాత్రం విడనాడకూడదు అన్న దీక్షను, ఇలా మహానుభావులైన వారి కథలు. రంతిదేవుడి కథే చూద్దాం. 47 రోజుల తర్వాత తనకు ఆహారం దొరికితే వరుసగా వచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టాడు తప్ప తాను తీసుకోవాలనుకో. కుంతీదేవి కథే పరిశీలిద్దాం. కుంతీదేవి కథ పరిశీలిస్తే జీవిత కాలమంతా తన బిడ్డలను రాచి రంపాన పెట్టిన పరమ దుర్మార్గుడైన కుటిల బుద్ధి అయిన ధృతరాష్ట్రుడు కురుక్షేత్ర సంగ్రామంలో 100 బిడ్డల్ని కోల్పోయి దుర్భరమైన గర్భశోకాన్ని అనుభవిస్తుంటే, విదురుడి ప్రబోధం వల్ల వైరాగ్యం కలిగితే ఆశ్రమాలకు వెళ్ళిపోవాలనుకుంటే, పుట్టుగుడ్డివాడా, వృద్ధుడా, దుర్భర గర్భశోక పీడితుడా,
భార్య వెంట వెళ్ళింది. ఆవిడ ఆవిడ వృద్ధురాలే, ఆవిడ గర్భశోకంతో బాధపడుతుంది. ఆవిడ కూడా పుట్టుగుడ్డిది కాకపోయినా పెట్టుగుడ్డిది. ఆవిడ కూడా కళ్ళకి గంతలు కట్టు. ఈ వృద్ధులు, అంధులు, దుర్భర గర్భశోక పీడితులు అయిన వాళ్ళు ఆశ్రమాల్లో ఉంటే వీళ్ళ అతిగతి ఎవరు చూస్తారండి? ఎవరు పిలవలేదు, ఎవరు వెళ్ళమని చెప్పలేదు. తనంతట తాను కుంతీదేవి ఈ సేవలు చేయడానికి సిద్ధపడి వెళ్ళింది. పిలవెల్లాడిపోయారు పాండవులంతా. అమ్మా, జీవితకాలం అంతా కష్టాలు పడ్డావు కదా, ఇన్నాళ్లకు రాజమాత హోదా వచ్చింది, హాయిగా ఉండమ్మా, ఆశ్రమాలకు వెళ్తానంటున్నావు, మమ్మల్ని వదిలిపెట్టి మేము తట్టుకోలేమమ్మా. ధర్మరాజు పసిపిల్లవాడిలాగా విలవిల ఏడ్చాడు అని ఆవిడ చెప్పింది. రాజ్య ఫలము కామింప పుత్ర సమగ్ర తపమునకు ఫలము కోరెదా. అవసరమైన చోట ఉండేవాడు సాధకుడు, ఇష్టమైన చోట ఉండేవాడు సామాన్యుడు. ఇన్నాళ్లుగా తన భర్త తనకు అప్పగించిన కర్తవ్యం పూర్తయింది. ఇప్పుడు సాధనకు వీలైన చోటికి వెళ్ళాలి. చూపుకు నోచుకు అని గాంధారి ధృతరాష్ట్రులకు సేవ చేయడం ద్వారా తాను చేసిన ఆధ్యాత్మిక సాధనకు ఫలము సేవ అని నమ్మింది. ఇలా మహాత్ముల జీవితాలను చూస్తున్నప్పుడు అవి ఆదర్శం, అంటే అద్దం లాంటివి. అద్దంలో చూసి మన రూపాన్ని దిద్దుకున్నట్టుగా ఆదర్శ మానవుల జీవితాలను చూసి మన ప్రవర్తనను దిద్దుకోవాలి, మన ఆలోచన విధానాన్ని దిద్దుకోవాలి అనేది పెద్ద ఉద్దేశం. అందుకని మహాజనో ఏ నగత సబంధ సపంథ, మహాత్ములైన వారు ఏ దారిలో నడిచి వెళ్ళారో ఆ దారిలో నడుచుకోవడమే మనం నడుచుకోవలసిన మార్గం సుమా. ఇది మహాభారతంలో ధర్మరాజు ప్రత్యక్షంగా యక్షుడి ప్రశ్నలకు సమాధానం రూపంలో మానవ జాతికి ఇచ్చిన సందేశం. అలాంటి వారు కూడా కర్మలు ఆచరిస్తూనే ఉంటారు, కానీ వారికి కర్మ బంధం కాదు, కర్మ యోగం అవుతుంది. ఈ కర్మ ఆచరణ ద్వారా నిరంతరం 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 కర్మాచరణకు అతీతమైన దివ్యజ్ఞాన ఆనంద పారవస్య స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ కర్మ బంధం, ఈ ఈ పని ఇప్పుడు చేయకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది, చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఆలోచన ఉండదు. నిరంతరం ఏదో ఒక పని జరుగుతూ ఉంటుంది, మనస్సులో మాత్రం పరమాత్మ చింతన కొనసాగుతూనే ఉంటుంది. జీవన్ముక్తులకు కర్మబంధం లేదు, కర్మ యోగమే తప్ప. కర్మ వీరులు వాళ్ళు, కర్మ యోగులు వాళ్ళు, అలా జీవించిన మహానుభావులు. అలా జీవించే మహానుభావుడి జీవితాన్ని పరిశీలించి అలాంటి మహానుభావులు ఎవరుంటారో వాళ్ళని చూసి వాళ్ళు ఇలా కాలం గడుపుతారు అని ఆదిశంకరులు చెప్పారు. నిజానికి ఆదిశంకరులు తనలోకి తాను చూసుకుని తాను జీవన్ముక్తుడై అనుభవించే ఆనంద పారవస్య స్థితిని, ఆదిశంకరుల జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆయన బాల్యంలోనే సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. తల్లికి నచ్చజెప్పి గురువు గారిని వెతుక్కుంటూ నర్మదా నది తీరానికి వెళ్ళారు. గురువు గారు పలకరించారు, ఎవరయ్యా నువ్వు అన్నారు. మామూలుగా మనం పాఠశాలల్లో కళాశాలల్లో విద్యాభ్యాసం చెయ్యాలి అంటే, అందులో చేరాలి అంటే ఒక అభ్యర్థన పత్రం ఇస్తారు. అందులో పేరు, వయస్సు, తల్లిదండ్రులు ఇవన్నీ రాయాలి. నువ్వెవరో అని అడిగారు, ఈ వివరాలన్నీ చెప్పని. ఆయన మాది కాలడి గ్రామం అండి, నా పేరు శంకరుడు అండి, మా నాన్న పేరు శివగురు అండి, మా అమ్మ పేరు ఆర్యాంబండి, నా వయస్సు ఎంతండి, ఇవన్నీ చెప్పలా. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగో నాహంకార ప్రాణవర్గో న బుద్ధి దార అపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం. నిజానికి ఇలాంటి సమాధానం చెప్పాడు. నేను శరీరాన్ని కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధిని కాదు, నాకు సంసారంతో పని లేదు, నేను ప్రత్యేగాత్మ స్వరూపుణ్ణైన పరమేశ్వరుణ్ణి అన్నాడు. మరి అలాంటి వాడికి విద్య ఎందుకండి, గురువు ఎందుకు అంటే, లోకానికి ఒక ధర్మాన్ని, గురు భక్తి ఎలా ఉంటుందో, గురువు శుశ్రూష ఎలా ఉంటుందో, శిష్యుడైన వాడు గురువుకి సేవ చేయడం ద్వారా ఏ ఉన్నత శిఖరాలను సాధించుకోవచ్చునో లోకానికి నేర్పడానికి ఆ పని చేశాడు. రాముడు, కృష్ణుడు ఎందుకు గురువుల్ని ఎంచుకుని గురువుల సేవ చేశారు? రామాయణ భారతాలు, భాగవతాలు మనం పరిశీలిస్తే బోధపడుతుంది. కాబట్టి మహాత్ములైన వారి జీవితాలను చూస్తే, మహాత్ములైన వారు తమ జీవన వైఖరి ద్వారా లోకానికి నేర్పవలసిన సందేశాన్ని తమ జీవితం ద్వారా చెప్తున్నారు, మాటల ద్వారా కాదు. అందుకే మహాత్ములైన వారి మాటలు పరిశీలిస్తే మహాత్ములు అందరూ చెప్పిన మాట, మా జల్లెళ్ళమూడి అమ్మ కూడా చెప్పింది, నా జీవితమే సందేశం, పుస్తకాల్లో ఉన్న సందేశాలు కాదు, అసలు నా జీవితమే సందేశం. నేను ఎలా అందరినీ కన్నబిడ్డల వలె ప్రేమించి ఆదరిస్తున్నానో, ఏ విధమైన భేదభావం లేకుండా, గుణ దోషాలు చూడకుండా, అయినవారు పరాయి వారు అనే తేడా లేకుండా అందరినీ ఎలా ప్రేమిస్తున్నానో మీరు అలా ప్రేమించగలిగితే ఇదే నేను ఇచ్చే సందేశం. నేను అమ్మగా ఉండడం తప్ప నాకు సందేశం తెలియదు అన్నది. అంటే అమ్మగా ఉండడం అంటే అమ్మ వలె మీరు కూడా ఉండాలని చెప్పడం తప్ప కొత్తగా నేనేం సందేశం ఇవ్వలేను అన్నది అమ్మ అభిప్రాయం.
అలా మహాత్ములైన వారందరూ ఆ మాట అన్నారు, నా జీవితమే సందేశం అనే మాట. అందుకని మహాత్ముల జీవితం సందేశం, జగద్గురువులైన ఆదిశంకరుల జీవితం కూడా ఒక సందేశం. ఆదిశంకరుల సందేశాలు చాలా ఉన్నాయి. స్తోత్రాల ద్వారా, ప్రకరణ గ్రంథాల ద్వారా, భాష్య రచనల ద్వారా ఆదిశంకరులు అపారమైన సందేశాన్ని, అద్వైత సిద్ధాంత శిఖరాన్ని అధిరోహించిన మహానుభావుడు, సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన ఆ మహనీయుడు ఎన్ని సందేశాలు, ఎన్ని అద్భుత విశేషాలు. భక్తి అంటే ఏమిటో చెప్పారు, జ్ఞానం అంటే ఏమిటో చెప్పారు, వైరాగ్యం అంటే ఏమిటో చెప్పారు, సత్కర్మాచరణ ఎందుకో చెప్పారు, సత్కర్మలు ఆచరించడంలో ఉండే మెలకువ ఎలా ఉండాలో చెప్పారు, కర్మల మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి సన్యాస దీక్ష ఎలా స్వీకరించాలో చెప్పారు. ఇలా సాధకుడైన వాడు జీవితంలో తరించడానికి కావలసిన అన్ని మార్గాలు ఉపదేశించారు, స్పష్టంగా ఉదాహరణలతో సప్రమాణంగా నిరూపించారు. అందుకని తన జీవితాన్ని గురించే తనలోకి తాను చూసుకుని నేను ఇలా ఉన్నాను అనకుండా జీవన్ముక్తుడైన వాడు ఇలా ఉంటాడు, అతడు జీవన్ముక్త స్థితిని అనుభవిస్తాడు. జీవించి ఉండగానే మోక్షం పొందినవాడు ఏ ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తాడో ఆ ఆనంద పారవస్యాన్ని జీవించి ఉండగానే అనుభవిస్తాడు సుమా. సజీవన్ముక్త ఖలు. కొంతసేపు భగవంతుడి పాదార విందాలను అర్చిస్తాడు, పూజ చేస్తాడు, కొంతసేపు ధ్యానంలో ఉంటాడు, సమాధిలో ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తాడు, కొంతసేపు నమస్కరిస్తూ ఉంటాడు, కొంతసేపు భగవత్ సంబంధమైన దివ్య కథా విశేషాలను పఠనం చేయడమో శ్రవణం చేయడమో చేస్తాడు, మరికొంతసేపు ఆ దైవం యొక్క వివిధ రూపాలను చూసి ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తాడు, ఇంకా కొంతసేపు వివిధ స్తోత్రాలు పారాయణలు చేస్తూ ఆ దైవ గుణాలను కీర్తిస్తూ ఉంటాడు. ఇలా దశ మారిన అన్ని దశలలోనూ మనస్సు మాత్రం పరమేశ్వరార్పితం చేసి అపారమైన దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తాడు. జీవన్ముక్తుడైన వాడు ఇలా ఉంటాడు కదా అన్నారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. కంచిత్ కాలం ఉమామహేశ భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ కంచిత్ కాలముమామహేశ భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిత్ దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. ఇది ఆదిశంకరులు జీవన్ముక్తుడి స్వరూప స్వభావాలను స్థితిగతులను వివరిస్తూ 81వ శ్లోకంలో చెప్పిన మాట. ఈ జీవన్ముక్త స్థితిని పొందడానికి మొట్టమొదట కావలసింది భక్తి. భక్తి అంటే దైవం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే మనస్సు ఉంటే దాన్ని భక్తి అంటారు. దైవం వల్ల నాకేం ఒరుగుతుందని ఆలోచిస్తే అది భక్తి కాదు, వ్యాపారం. దైవం కోసం నేనేం చెయ్యాలి, దైవం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే మనస్సు ఉంటే ఇష్టదైవం అంటే నీ ఇష్టాలు తీర్చే దైవం కాదయ్యా, దైవానికి ఇష్టమైనట్లు నువ్వు ఉంటున్నావా లేదా పరిశీలించుకో, అప్పుడు ఇష్టదైవం అనే మాటకు సార్థకత అన్నారు మహనీయులైన పెద్దలు. అందుకని ఇష్టదైవం పేరుతో మానవుడు దైవానికి ఇష్టమైన మంచి జీవన మార్గాన్ని అలవరుచుకోవాలి. దానికి భక్తి పునాది. గొప్ప భక్తుడు ఎవరండి? పరమేశ్వరుడికి ఎందరో భక్తులు ఉన్నారు కదా. జీవన్ముక్తులని చెప్పారు మీరు 81వ శ్లోకంలో, బానే ఉంది. అయ్యా ఆదిశంకరుల వారు మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం, పరమేశ్వరుడికి అన్ని సమర్పణం చేసి అనేక రూపాలలో అనేక పద్ధతులలో సేవ చేసిన భక్తులు ఎవరైనా ఉన్నారా, కాస్త వివరించండి అని మనం అడుగుతామని 82వ శ్లోకంలో అలా విశేషమైన సేవ చేసి అద్భుతమైన స్థితిని సంపాదించుకున్న మహానుభావుడుగా ఒక దివ్యమూర్తిని ఆదిశంకరులు పరిచయం చేశారు 82వ శ్లోకంలో. ఆ విశేషాలు వచ్చే వారం మనం తెలుసుకుందామని మనవి చేస్తూ, శంకర జయంతి పర్వదినాన జగద్గురువులైన ఆదిశంకరుల దివ్య ఆశీస్సులతో మనందరి జీవితాలు అద్వైత దివ్య జ్ఞాన అనుభవ ఆనంద పారవస్య స్థితిని పొందాలని, అందుకు మనం చేసే సాధన సక్రమమైన మార్గంలో సాగే విధంగా జగద్గురువుల ఆశీస్సులు మనకు లభించాలని ఆకాంక్షిస్తూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. ఈరోజు నిజంగా
మనం మహా అదృష్టవంతులమేమో అనిపిస్తుంది. జగద్గురువులైనటువంటి ఆదిశంకరుల వారి జన్మదినం రోజు అపురూపమైనటువంటి వారి జ్ఞాన మార్గాన్ని పెద్దలు డాక్టర్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు తపస్సు అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, జీవన్ముక్తి అంటే ఏమిటి, శంకరాచార్యుల వారి శివానంద లహరి స్తోత్రాన్ని భూమికగా మనకు చాలా విపులంగా చెప్పారు. అంటే ఒక మహానుభావుడి జీవితమే మన జీవితానికి మార్గదర్శనం చేసేది అని ఒకే ఒక్క శ్లోకమే చాలు సంపూర్ణమైనటువంటి ఒక విశేషాలను తెలియజేసినటువంటి మాన్యులు మల్లాప్రగడ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటారు. సార్ కృష్ణమూర్తి గారు. సార్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సార్. సార్ మాట్లాడారు. సార్ సుబ్రహ్మణ్యం గారు. సార్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. వారికి సమర్పించుకుంటూ మరి విజయమైన నివారణని వారి ద్వారా మనకి వినే అవకాశం కల్పిస్తున్నందుకు, అలాగే లోకాన్ని కూడా అనేక నుంచి చూసి వారు మనకు వినిస్తున్నారు. జీవన్ముక్తి అవుదామని చెప్పి ఆశిస్తూ ప్రార్థిస్తూ ఆహ్వానాన్ని అందించి నన్ను గుంపులోకి చేర్చుకున్నందుకు, ఎప్పటికప్పుడు అందిస్తున్నందుకు అందరికీ శుభాకాంక్షలు, నా కృతజ్ఞతాభివందనాలు. నమస్కారం. ధన్యవాదాలు సార్. సార్ ఇంకా పెద్దలు ఎవరైనా? కాంతారావు గారు కూడా ఉన్నట్టున్నారు. ఉన్నారు సార్. మీరు సీతాపతి గారు ఉన్నారు సార్. సీతాపతి గారు ఉండరు ఇందాక. లేనట్టుంది. సరే సార్. సార్ 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 అనంతకృష్ణ గారు మీరు ఏమన్నా చెప్తారా? క్లోజ్ చేద్దామా? అనంతకృష్ణ గారు. సార్ కాంతారావు గారు అని చెప్పారు మన గిరిజా మనోహర్ బాబు గారు, వారు అన్మ్యూట్ చేసుకోలేదు. వరిగొండ కాంతారావు గారు ఉన్నారా? సార్ 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 మాట్లాడండి. కాంతారావు గారు అన్మ్యూట్ చేసుకోవాలి వారు. సార్ వరిగొండ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. శంకర జయంతి శుభాకాంక్షలు. శంకర జయంతి 4 వాక్యాలు వినే అదృష్టం కలిగింది. చాలా సంతోషం. వారి ఉపన్యాసం గురించి వ్యాఖ్యానించే శక్తి నాకేముంటుంది? నాకేమీ లేదు. వారి ఉపన్యాసాలు కొట్టుకుపోవడమే అదృష్టం, కొట్టుకుపోగలిగే అదృష్టం అప్పుడప్పుడు కలుగుతున్నది. చాలా సంతోషం. అట్లాగా అన్నీ కూడా కొట్టుకుపోవడం అదృష్టం కదా, అట్లాగా. కానీ మరి ఉపన్యాసంలో కొట్టుకుపోయే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. అది కొట్టుకుపోవడం కాదేమో సార్, మునిగిపోవడం అంటాను. సరే, కొట్టుకుపోవడమే. సముద్రంలో ప్రతివారం రండి, ప్రతివారం మునిగిపోవచ్చు. అవును సార్, ప్రతివారం ఉంది. ప్రతివారం మునిగిపోవచ్చు రండి అంటే. ప్రతివారం మునిగిపోవచ్చు, కొట్టుకుపోవచ్చు. సరే ఇంకా అనంతకృష్ణ గారు, రాంపట్ల పార్వతీశ్వర శర్మ గారు కూడా ఉన్నట్టున్నారు. రాంపట్ల పార్వతీశ్వర శర్మ గారు ఉన్నారు. రాంపట్ల వారు అవధాని. అవునండి, అవునండి. రాంపట్ల వారు సరే ఉన్నారు కానీ నారుమంచి వారు. అయ్యా ఇక్కడ మాట్లాడాలన్నది ఇప్పుడు కాంతారావు గారు చెప్పినట్లు కొట్టుకుపోవడాలే ఉంటాయి. ఎందుకంటే అసలు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి చెప్పారు గురుగారు మనకి. సార్ అవును, మన అదృష్టం అది. ఇవాళ ఉపన్యాసంలో ఒకటి ఏంటంటే, చాలా మంది నాకు జ్ఞానోదయం అయిపోయింది, నేనేం చెయ్యక్కర్లేదని ఎన్నో వదిలేసి కర్మ భ్రష్టత్వాన్ని వాటికి బాగా సమాధానం ఇవాళ వచ్చింది.
మళ్ళీ వాళ్ళని ఏం విమర్శించినట్టు లేదు. అసలు లేదు అందుకే అది విమర్శించినట్టు లేదు కాబట్టి అయ్యా ఇది నీకే విమర్శ అని చెప్పడం కోసం నేను చెప్పే ఈ మాటలు. అది మేడం ఉన్నారు, వరలక్ష్మి గారు. నమస్కారం అండి. లక్ష్మణ చాలా గారు సంతోషం అండి. చాలా సంతోషం. అమెరికాలోనే ఉంటుంది ఇంకా. ఉన్నానండి, ఈ రోజు బయలుదేరి వస్తున్నాను. సరే, సంతోషం అండి. ఓ అనేక ధన్యవాదాలు మాస్టర్కి. వాళ్ళన్నట్టు కొట్టుకుపోవడం, మునిగిపోవడం, లేవడం, తేలడం, లహరిలో ఉపన్యాస లహరిలో, ప్రవచన లహరిలో మునుగుతూ తేలుతూ ఆనందంగా ఇంతకు పట్టు ఏమిటి, ఎక్కడ దొరుకుతుందని చూస్తున్నాం. జీవితంలో సాధన పట్టు ఎక్కడ అని చూస్తున్నాం. ప్రవాహంలో కొట్టుకుపోతూ పట్టు కోసం అన్వేషిస్తున్నాం. సంతోషం. చాలా సంతోషం అండి. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మాస్టర్ ప్రసంగం గురించి ఇంకా మాటలతో పనే ఉంది. సార్, పెద్దలందరికీ మరొక్క మారు శంకర జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పర్వదినాన మంచి శంకరుడి యొక్క మాటలు వినిపించినటువంటి మల్లాప్రగడ వారికి పాద నమస్కారాలు చేస్తూ, ఈ రోజు కార్యక్రమాన్ని కృష్ణస్థితితో ముగించుకునే ముందు, రేపు శనివారం మనం సహజంగా ప్రతి శనివారం జరుపుకునేటువంటి స్వీయ కావ్య పరిచయం కార్యక్రమం ఉండదు. తిరిగి ఆదివారం నాడు కావ్య ప్రణితి కార్యక్రమంలో 6 నుంచి 7 వరకు కలుసుకుందాం. ఇప్పుడు కృష్ణస్థితితో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. నిన్ను బిల్వన్ కలదొక్క నామమని కాని, నిన్ను పిల్వన్ కలదొక్క నామమని కాని, నిన్ను భావింపగా నిన్ను చూడన్ కలదొక్క రూపమని గాని చెప్పనే లేరు. కావున నిన్ బిల్చుట నిన్ను చూచుటయు నీ ఉన్నట్లు భావించి చింతన గావించుట సాధ్యమైన పనియేనా ఓపికా వల్లభ. నమస్కారం.